మార్గములో మనల్ని చేర్చుకుని ఎంతగానో దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు. పరిశుద్ధమైన దేవుని నామములో ఇప్పటికే సమయం మనకి 12:40 అయింది. అయితే త్వరగానే మనం ముగించుకుందాం. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి చదవబడిన లేఖనాలు చూసినట్లయితే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. నీవే మాకు ప్రేమను చూపించేవాడు, జాలిని చూపించేవాడు. నీ మహోన్నతమైన ప్రేమలో మమ్మల్ని భద్రపరుచుకుని నడిపించు విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. శక్తివంతమైన నీ కృపతో మా జ్ఞానము కాక నీ జ్ఞానము చేత మాట్లాడగలిగే కృపను దయచేయండి. వివేకము కలిగిన మాటలను మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ అద్భుతమైన మాటలు వినుచుండగా బిడ్డల హృదయాలు ధరించిపోవడానికి, వారి జీవితంలో క్రొత్త ధాన్యాన్ని ఆలోచన చేయడానికి నీవే కృప చూపించండి. బలమైన దేవుడవు, కృపచూపు దేవుడు తండ్రి, మా మార్గముల నీవు మహిమకరముగా నీవు నడిపించి స్థిరపరిచి బలపరిచి మేలులతో నింపి నడిపించి ఈ అద్భుతమైన వర్తమానమును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉన్నతమైన కృపలో మనల్ని కాస్తూ ఎంతగానో భద్రపరుస్తూ ఎటువంటి వాతావరణంలో ఉన్నా దేవుని మనము స్తుతిస్తున్నాము గనుక దేవుడే మనల్ని కాచి కాపాడి ఎంతగానో భద్రపరిచి ఉన్నారు. పరిశుద్ధమైన దేవుని లేఖనాలు చూస్తే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. అయితే ఈ యొక్క ప్రపంచంలో మనము దేని నిమిత్తం అనేక మందిని చూడగలుగుతున్నామంటే వారి వారి సంతోషాలను ఏ రీతిగా వెతుక్కుంటున్నారంటే వారికి ఉన్న స్థితిని బట్టి సంతోషాన్ని వెతుక్కుంటున్నారు, వారికి ఉన్న జీవితాన్ని బట్టి సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ఎక్కడ వెతుక్కోవాలి సంతోషం అంటే ఇక్కడ యెహోవాను బట్టి ఆనందగానములు చేయండి అని నీతిమంతులకు సెలవిస్తున్నారు. అయితే నీతిమంతులు కాని వారు ఏ రీతిగా జీవిస్తున్నారు అని ఆలోచన చేస్తే వారిలో ఒక విషయాన్నిగా బాగా గమనిస్తే వారి సొంత జీవితాల మీద వారు ఏం చేస్తున్నారంటే ఆధారపడి బ్రతికి ఉన్నారు. వారు ఆధారపడి బ్రతికి ఉన్నారంటే వారి జీవితాల్లో ఏమి ఆలోచన చేస్తున్నారని మనం ఆలోచన చేస్తే దేవుని ఆలోచనలో వారి తలంపులు లేనట్టుగా మనం చూడగలుగుతున్నాం. అవునా? నీతిమంతులకు ప్రత్యేకంగా సెలవిస్తున్నాడు, యెహోవాను బట్టి మీరు ఆనందగానము చేయండి. ఆనందగానము దేవుని బట్టే చేయమని సెలవిస్తున్నాడు. ఆనందగానం దేవుని బట్టి చేస్తే ఎలా ఉంటుందో దావీదుకి తెలుసు. దావీదుని దేవుడు ఎంతగా హెచ్చించాడో తనకి తెలుసు. అంతగా హెచ్చించబడిన దావీదు దేవుని పట్ల మాట్లాడుతూ అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మరి మనం దేని విషయంలో సంతోషముగా బ్రతుకుతున్నామో ఆలోచన చేయండి. ఏ విషయంలో మనము సంతోషము విడువక దేవుని సేవిస్తున్నామో ఆలోచన చేయండి. శ్రమలందు దుఃఖములందు మనము దేవుని వేడుకొనుట కంటే సంతోషంలో దేవుని ఎదుట మనం ఏం రీతిగా ఉండాలి? ఆనందగానము చేస్తూ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అయితే మనం ఎంతగా దేవుని యందు యథార్థత కలిగి ఉన్నామనేది చాలా స్పష్టమైన దినాల్లోనికి వచ్చాం. ఈరోజు చాలా విధేయత కలిగిన జీవితాలు మనం ఎంతగా ఆశీర్వాదం పొందుకోవడానికి సమయాన్ని కల్పిస్తాయంటే ఆ సమయాన్ని దేవునికి ఎంతగా కేటాయిస్తామో అప్పుడే ఆ యథార్థత కలిగిన జీవితం మనలోనికి వస్తుంది. ఈ యథార్థత కలిగిన జీవితం మనలోనికి రావాలంటే మనము దేవుని బట్టి ఏం చేయాలి? ఆనందగానము చేయాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీకు బాగా సంతోషం వచ్చినప్పుడు సంగీతములతో ఆయనని స్తుతించండి.
సంగీతములతో ఆయన్ని స్తుతించండి, చప్పట్ల ధ్వనితో ఆయన కీర్తి ప్రసిద్ధి చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతగా దేవుని యొక్క సన్నిధి పట్ల అంత ప్రాధాన్యత ఇస్తామో దేవుడు అంత జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. ఎప్పుడైనా మన సొంతంగా ఆధారపడ్డామంటే మనలో సంతోషం ఉండదు. ఏనాటికి ఆనాడు దుఃఖమే మనకి ప్రాప్తిస్తుంది. అసలు దేవుని కొరకు మనం ఏం చేస్తున్నామన్న ఆలోచన మనలోనికి కల్పించుకోవడమే నీతిమంతుడి లక్షణం. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచన చేయడమే నీతిమంతుడి లక్షణం. దేవుని కొరకు ఏ ఆలోచన చేయకుండా దేవుని పూజిస్తున్నామంటే అది అనీతిమంతుడి లక్షణం. ఎందుకంటే దేవుని సేవిస్తున్నామన్న మనము ఎంత భక్తి కలిగి దేవుని కొరకు ఆలోచన చేస్తున్నాం అనేది అంతే మన జీవితాల్లోనికి నేర్చుకోవాల్సిన పాఠం. అర్థమవుతుందా? మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనము నీతిమంతులం అని అనుకోవడం కాదు, కానీ మనము నీతిమంతులం అయి ఉంటే దేవుని ఎంతగా గాన ప్రతిగానములతో స్తుతిస్తున్నామని ఆలోచన మనకి రావాలి. ఈరోజు చూడండి, దేవుని ఏ పరిస్థితుల్లో కోరుకుంటున్నారు? విజయవాడ ప్రాంతంలో గాని, ఖమ్మం ప్రాంతంలో గాని ఏ పరిస్థితుల్లో కోరుకుంటున్నారు? 2 అంతస్తుల వాళ్ళు, 3 అంతస్తుల వాళ్ళు చెప్పాలి. వారికి ఆపద వచ్చినప్పుడు మాత్రమే ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అందుకే 13వ కీర్తన మాట్లాడుతున్నాడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 13వ కీర్తనలో మాట్లాడుతూ అంటున్నాడు మాట చూడండి. మొదటి వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవదువు, నిత్యము మరచెదవా, నాకెంత కాలము విముఖుడవైందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో దుఃఖాక్రాంతుడనై ఎందును మొరపెడుతున్నాడు. చూడండి, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము. దేవుడు నిత్యము మర్చిపోతే ఎలా ఉంటది చెప్పండి? దేవుడు నిత్యము మర్చిపోతే మనం ఏమైనా బ్రతకగలరు? మనం కూరుకుపోయిన పరిస్థితి నుంచి ఎవరైనా లేపగలరా? మనం వేడుకుంటున్నాం దేవుడిని, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పైకి లేపుతున్నాం. దేవుని యొక్క అనుభవాలను మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, మన నీతిని దేవుడికి ఎప్పుడైతే కనుపరుస్తామో మన జీవితాలు ప్రతిఫలింప చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు ప్రతిఫలింప చేయాలి అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు. దేవుడు విడిచిపెడితే మన జీవితాన్ని మార్చేవారు ఎవరు కూడా లేరు. మన జీవితాలను మార్చగలిగేంత శక్తి ఎక్కడ దొరుకుతుందంటే వాక్యము దగ్గరే దొరుకుతుంది. ఎందుకంటే వాక్యమే నేనన్నాడు. వాక్యమని నామం ఆయనకి పెట్టబడిందని చెప్పి ప్రకటన గ్రంథంలో కూడా సెలవిస్తున్నా. అంటే దేవుడే వాక్యమై ఉన్నాడని ఎంత స్పష్టంగా సెలవిస్తున్నప్పుడు ఈ వాక్యము మన నీతిని కనబరచమని చెప్తుంది, మన యథార్థతను దేవునికి చూపించమని చెప్తుంది. అలాంటి స్థితిలో ఉన్న మన జీవితాలు పొడిగించుకోవాలంటే మనం దేవునికి ఏ రీతిగా ఉండాలి? ఆనందగానము చేస్తూ దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనము ఎక్కువగా ఆలోచన చేస్తే మన తలంపులన్నీ దేని వైపు వెళ్తున్నాయి అంటే సంపాదన వైపు వెళ్తున్నాయి. అర్థమవుతుందా? సంపాదన వైపు వెళ్తున్నాయి. అందుకని ఒక భక్తుడు రాసిన పాట, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. నీవు చూసుటలేదా, ఉన్నవారు నీకు పాఠమే కాగా, ఉన్నవారు నీకు పాఠమే కాగా. ఈ జీవితం విలువైనది, నరులారా రండి, సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు ఏం చెప్తున్నాడు? బ్రతికి ఉన్నవారు మనకి
పాఠమై ఉన్నారు. ఎందుకని? ఈ భుజముల మీద ఎంతో మందిని మోసాం, ఈ భుజముల మీద ఎంతో మందిని తీసుకువెళ్ళి ఆ మట్టిలో కప్పెట్టారు. అయితే చూస్తున్న మనకి వారు పాఠమై ఉన్నారని చెప్తున్నాడు. అందుకనే మనము నీతిగా జీవించబడితే దేవుని యందు సంతోష గానములతో స్తుతిస్తాం. మనం పై పెదవులను బట్టి మనం దేవుణ్ణి స్తుతించకూడదు. దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ఎలా స్తుతించాలంటే నీతిమంతులమై దేవునికి ఆనంద గానాలు చెయ్యాలి. వీరందరూ మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారంటే ఏ పాఠాన్ని నేర్పిస్తున్నారు? దేవుని కొరకు నీవేం చేస్తున్నావు అని నేర్పిస్తున్నారు. దేవుని కొరకు ఎంత యథార్థత కలిగి ఉన్నావని మనకి నేర్పిస్తున్నారు. దేవుని చిత్తాన్ని ఎంత నెరవేరుస్తున్నావు అని చెప్పి మనకి నేర్పిస్తున్నారు. మరి ఈ బాటలో అనేక మంది భక్తులు వెళ్తే మనం ఏ బాటలో వెళ్తున్నాం? ఈరోజు నీతియే నా జీవితానికి ఆధారం, యథార్థతే నా జీవితానికి ఆధారం, నా జీవితానికి దేవుడే ఆశ్రయం అని భక్తులందరూ ముందుకు వెళ్తే ఈ రోజు నీ పరిస్థితి ఏ బాటలో వెళ్తుందో ఆలోచన చేయి. ఈ రోజు నీ బాట స్థిరంగా దేవుని వైపు నడుస్తుందా, లేకపోతే పెదవుల నుంచి వస్తున్న హృదయం బట్టి ఆలోచన చేస్తున్నావు? పెదవులను బట్టి దేవుని కీర్తిస్తున్నావేమో, పెదవులను బట్టి దేవుని స్తుతిస్తున్నావేమో. నీవు పాట పాడితే పరలోకంలో వినబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి చేరాలి. ఇలాంటి స్థితి నీలోనికి రావాలంటే మొదటిగా నీలో భక్తి కనబడాలి. ఈరోజు నీలో భక్తి కనబడట్లేదంటే నీవు ఏ రీతిగా ఉన్నావో ఆలోచన చేయి. నీ బాట ఎటువైపు వెళ్తుందో ఆలోచన చేయి. అపోస్తలులు గాని ప్రవక్తలు గాని వారి బాటలో తప్పు మార్గాన్ని ఎంచుకోలేదు. బిలాము వంటి తలంపులు మనకి ఏ రోజు కూడా రాకూడదు. బిలాము వంటి ఆలోచన మనకి ఏ రోజు రాకూడదు. కోరహు వంటి తలంపులు మనకి ఏ రోజు రాకూడదు. ఎందుకని? వీరు దేవునికి వ్యతిరేకముగా ఆలోచన చేసిన వారు, దేవునికి వ్యతిరేకముగా లేచి ఏదో సృష్టించాలనుకున్న వారు. భూమి వచ్చి మింగేసింది, గాడిదతో మాట్లాడింపజేశారు. ఎందుకని? వీరు చేస్తున్నది అన్యాయమైన నీతి. అన్యాయంలో నీతిని వెతుక్కుంటున్నారు. ఇదేనికి? శరీరానికి సంబంధించిన ఆలోచనలు మీరు ఏం చేస్తున్నారంటే నెతుక్కుంటూ వెళ్తున్నారు. ఈ రోజు నీతిమంతులారా అని చెప్పి మాట్లాడుతూ యెహోవాను బట్టి ఆనందగానం చేయమంటే మనము దేనిని బట్టి ఆరాధన చేస్తున్నాం? దేనిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం? మన హృదయంలో కల్మషం అనేది లేకుండా ఉంటే దేవుని బాటలోనికి వెళ్తాం. మన హృదయంలో ఏ ఆలోచన లేకుండా ఉంటే, మన తలంపుల్లో ఏ చెడ్డ కార్యాలు లేకుండా ఉంటే దేవుని బాటలోనికి చేరగలుగుతాం. వారు చనిపోతారని వారికి తెలిసే చనిపోయారు, అవునా కదా? అపోస్తలులైనా ప్రవక్తలైనా వారు చనిపోతారని వారికి తెలుసు. వీళ్ళు మమ్మల్ని కఠినమైన శ్రమలు పెడతారని తెలుసు. వారి ఇబ్బందుల పాలు మమ్మల్ని పరుస్తారని తెలుసు. అయినా వారు ఆ బాటను ఏం చేశారు? విడిచిపెట్టలా. ఆ బాటను విడిచిపెట్టకుండా వారు ఏం చేశారంటే ఆ బాటలో ముందుకు సాగిపోయారు. నీతిమంతులుగా దేవునికి కనబడాలని ఇష్టపడ్డారు. నీతిమంతులుగా దేవునికి చూపించాలని ఇష్టపడ్డారు కనుక వారు ఏమేమి మర్చిపోయారంటే వారి జీవితాన్ని మర్చిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మనం ఆలోచన చేస్తే ఎంతో మంది మరణించబడిన వారిని మనం చూసాం. వారి నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మరి వారు కోల్పోయిన జీవితం ఏ రీతిగా కోల్పోయారో ఏం నేర్చుకున్నాం? వీళ్ళలా నేను జీవించకూడదని దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. వీరిలా నేను బ్రతికి ఉండి ఏమి సాధించలేకుండా మట్టిపాలు కాకుండా నేనుండాలని చెప్పి దేవుడు నేర్పిస్తున్నాడు. ఈరోజు వారి వలె మట్టిపాలైపోతే మనకి ఏదైనా ఫలితం ఉంటుందా? ఆలోచన చేయండి. వారి వలె మనము మట్టిపాలైపోతే ఏదైనా ఫలితం ఉంటుందా? దేవుడు అంటున్నాడు, వాక్యమే నేనై ఉన్నాను, వాక్యము ద్వారా మీరు నేర్చుకొని మీరు నీతిమంతులు అవ్వండి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము నేర్పిస్తున్న బాట మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఈరోజు ఆ భక్తుడు నేర్చిన పాటలో గొప్ప అద్భుతమైన మీనింగ్ ఉంది, అవునా కదా? సంపాదన కోసం మనము పుట్టలేదు, మరి దేని కోసం పుట్టాం? దేవుని యొక్క కార్యాలను చేయడానికి, పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి మనము పుట్టి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే తిమోతి అంటాడు, ఈ లోకధనము కోసం 6:10
ఏమంటాడంటే 1:6-10 చూడమ్మా, 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు. దేని గురించి చెప్తున్నాడు? ఈ పౌలు ఈ యొక్క అపోస్తలుడు కూడా ఏం చెప్తున్నాడంటే సమస్త కీడులకు మూలమవుతుందండి. ఏంటి? ధనము. అందుకనే ఆ భక్తుడు అన్నాడు, ఈ లోక సంపాదన కోసం మనము ఎవరి కోసం పుట్టాం? దేవుని కొరకు మాత్రమే పుట్టాం. అందుకనే మనం ఏం చేయాలంటే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. పాపములో బ్రతికే వాడికి ఎలా ఆనందించాలో వాడికి తెలియదు. శాపములను మోసుకుని బ్రతికే వాడికి ఎలా ఆనందించాలో దేవుని పట్ల తెలియదు. కానీ తెలిసిన మనం ఏం చేయాలంటే ఆనందగానముతో దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతగా దేవుని స్తుతిస్తున్నామో ఆలోచన చేయండి. ఎంతగా దేవుని ఆరాధిస్తున్నామో ఆలోచన చేయండి. ఎంతగా దేవుని గణపరుస్తున్నామో ఆలోచన చేయండి. నోటి పెదవులను బట్టి వచ్చారంట అని చెప్పి యెషయా మాట్లాడుతున్నాడు. వీరు పెదవులను బట్టే నన్ను స్తుతించడానికి వస్తున్నారు, వీరు పెదవులతోనే నన్ను గణపరచడానికి వస్తున్నారు. కానీ వీరంతా రంగమంతా గుళ్ళు పట్టిపోయింది. ఏమైంది? ఒకరి పట్ల ప్రేమ లేదు, ఒకరి పట్ల జాలి లేదు, ఒకరిని దయతో చూడాలన్న ఆలోచన లేదు, ఒకరిని క్షమించే గుణంతో చూడాలన్న ఆలోచన లేదు. ఎందుకు వస్తున్నారు ప్రార్థన కంటే? ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోవడానికే వస్తున్నాం. ఎందుకంటే నామకార్థంగా వచ్చి వెళ్ళిపోవడానికే భక్తి జీవితాన్ని మేము చూసుకుంటున్నాం తప్ప ప్రార్థన అంటే భయం కలిగి రావట్లా అని చెప్పి ఆనాడు ప్రజలు అలా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఈనాటి ప్రజలను దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈనాటి ప్రజలను దేవుడు ఖండిస్తున్నాడు. వాక్యాన్ని విని వెళ్ళిపోయే రీతిగా దేవుడు బోధించట్లా. ఈరోజు వాక్యాన్ని చెవులతో విని విడిచిపెట్టేసే రీతిగా దేవుడు ఏ మాత్రము ఈరోజు వాక్యాన్ని వివరించట్లా. ఎలా వివరిస్తున్నాడంటే తన యందు భయభక్తులు గల వారిని నీతి వైపు నడిపించడానికి ఖండితంతో కూడిన వాక్యంతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయుష్కాలం అంతా మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? చెరసాలలో ఉన్న పౌలు సేవలు ఏం చేశారు? పాటలతో దేవుని స్తుతించారు. వారు బంధకాలలో ఉన్నారని స్తుతించారా? శ్రమల్లో ఉన్నారని స్తుతించారా? ఇబ్బందుల్లో ఉన్నారని స్తుతించారా? అదేమి కాదు. ఎక్కడ ఉన్నా హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. ఎక్కడ ఉన్నా హృదయపూర్వకంగా వారు స్తుతిస్తున్నారు కనుక శరసాలు ఏమైపోయి? బద్దలైపోయి. పై పెదవులతో ప్రార్థిస్తే ఏమాత్రమైనా అవి బద్దలవుతాయా? బద్దలవు. ఎందుకు బద్దలవుతాయి? వారు హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు అర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనము హృదయపూర్వకంగా దేవునికి స్తుతి చేయాలి. హృదయపూర్వకంగా దేవుని చెంతలో ఉండి నాట్యం ఆడాలి. హృదయపూర్వకంగా దేవుని యొక్క చిత్తాన్ని కనుకొని దేవునికి ఆనంద గానాలతో స్తుతి చేయాలి. మరి స్తుతి ఎక్కడి నుంచి వెళ్తుంది? మన స్తుతి ఎక్కడి నుంచి వెళ్తుందో చూడండి, ఆలోచన చేయండి. మన హృదయం ఎక్కడి నుంచి వెళ్తుందో ఆలోచన చేయండి. మన పెదవుల నుంచి వెళ్తుందో లేదో ఆలోచన చేస్తున్నారో, హృదయం నుంచి వెళ్తుందో ఆలోచన చేస్తున్నారో బాగా గమనించండి. దేవుడు అదే నేర్పిస్తున్నాడు. మీరు నీతిమంతులైతే ఆనంద గానముతో దేవుని స్తుతించాలి. ప్రతి చీకటి శక్తులు మనలో నుంచి పోవాలంటే దేవునికి మొదట మనం ఏం చేయాలి? స్థానం ఇవ్వాలి. స్థానం ఇచ్చి దేవునికి స్తుతి చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు సేవలు స్తుతిస్తేనే చెరసాల బద్దలు. అనేక మంది బలాజ్యులను బంధించిన చెరసాలే బందీగా ఉన్నాయి. వాటిలన్నింటినీ బద్దలు కొట్టేసినాయి. అంటే మరి మనము స్తుతిస్తే దేవునికి ఆ స్తుతి ఆరాధన వెళ్తాంటారా? వెళ్తారు. కానీ మనం ఏ రీతిగా స్తుతిస్తున్నాం చెప్పండి? ఏ రీతిగా స్తుతిస్తున్నాం? పెదవుల నుంచి స్తుతిస్తున్నామా? లేకపోతే హృదయం నుంచి స్తుతి గానం దేవునికి చేస్తున్నాం? ఈరోజు ఆలోచన చేయలేని పరిస్థితి మనకి. ఈరోజు ఆలోచన లేని పరిస్థితిలో మనం ఉండిపోతే మన అతిక్రమములకి ఎప్పుడు పరిహారం పొందుతాం? మనం పాపములు విడిచిపెట్టి ఎప్పుడు ధన్యులు అనిపించుకుంటాం? దేవుని చిత్తంలో ఎప్పుడు మనము ఈయన నా కుమార్తె, ఈయన నా బిడ్డ అని చెప్పి ఎప్పటికి ముద్ర వేసుకుంటాం?
ఈ ముద్ర వేసుకుంటేనే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్తాం. ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు, ఈమె మీద నా ముద్ర వెయ్యాలి అని చెప్పి ఆలోచన మనకి రావాలి. అందుకనే ఈ 31వ కీర్తన 19వ వచనంలో అంటాడు, నీ యందు భయభక్తులు గారు వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. ఏం దాచించాడంటే ఆయన యందు భయభక్తులు గల వారికి ఎంతో శ్రేష్టమైన మేలుడు దాచించాడంట. ఈరోజు ఆ మేలుల కోసం ప్రయత్నం చేయకుండా మరి దేనిని బట్టి మనం దేవుని స్తుతిస్తున్నాం ఆలోచన చేయాలి. చనిపోయిన వారే మనకి ఒక పాఠాన్ని నేర్పించి వెళ్తే మనం ఏం చేస్తామండి? చెవిటోడి చెవిలోకి శంఖం వదిలినట్టు చనిపోయిన దగ్గర ఏం పాట పడతాం? పరదేశులము ప్రియులారా అనే పాట ఎక్కడ పాడతాం? చనిపోయిన దగ్గర పాడతాం. మరి చనిపోయినడికి ఏమైనా వినపడుతుందా? వెళ్ళేవాడు ఆ పాటని ఏం చేయాలి? గమనించాలి. పరదేశులము ప్రియులారా మనం ప్రభుందు చేరిపుడు పరదేశులము ప్రియులారా మనం ఎవరి దగ్గర పాడాలి? మనం ఎవరి దగ్గర పాడాలి? బ్రతుకున్న వాడి దగ్గర ఈ పాట పాడితే నిజంగా ఇది మన జీవితం కాదు, ఇది మన లోకం కాదు. ఈ 70 ఏళ్ల కోసం మనం ఇక్కడ జీవించడానికి రాలేదు. పరలోకం అంత ఒక ఉన్నతమైన స్థితి ఉంది, దానిలో జీవించడానికి, దీన్ని జయించడానికి వచ్చామని వాడికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాడికి అర్థం అవ్వాలంటే ఈ పాట ఎవరి దగ్గర పాడాలి? బ్రతుకున్నోడి దగ్గర పాడాలి. చనిపోయిన దగ్గర పాడితే శంఖం ఊదినట్టే ఉంటది. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా ఆలోచన చేయండి. ఈ పాటలో ఉన్న అర్థం ఏంటంటే మనము ఇక్కడ యాత్రికులు మాత్రమే. పౌలు భక్తుడు అంటాడు, ఆ 2వ కొరింథీ 5వ అధ్యాయంలో మొదటిగానే మాట్లాడుతాడు. భూమి మీద చూడండి అన్నమాట. 2వ కొరింథీ 5వ అధ్యాయం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోవును గాని చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని దేవునికి స్తోత్రం. ఎక్కడుందని మనం వచ్చాం? ఇక్కడికి చెప్పాలి. ఎక్కడుందని వాక్యం వినడానికి వచ్చాం? పరలోకమందు మరలా మనకి జీవితం ఉందనే వాక్యం వినడానికి వచ్చాం. పరదేశంలో మనకి స్థానం ఉందని చెప్పి వాక్యం వినడానికి వచ్చాం. నీతిమంతులుగా మార్చబడాలని దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం. దేవుని యొక్క భద్రతలో మనం ఉండాలనే వాక్యాన్ని వినడానికి వచ్చాం. భూమి మీద మన గుడారము శిథిలమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిథిలమైపోతున్న జీవితం కొరకు కాదు గాని మరలా జీవించబోతున్న జీవితం కొరకే ఇక్కడ అడుగుపెట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అడుగు పెట్టింది దేనికి? మరలా ఒక బ్రతుకు మనకుంది. మరలా ఆ బ్రతుకులోనికి వెళ్ళి దేవుని చిత్తాన్ని కనుగొనాలి, దేవుని యొక్క అద్భుతాన్ని చూడాలి, దేవుని సృష్టిని ఎలా చేశాడు, ఆనాడు ఆది అపోస్తలులు ఎలా బ్రతికారు, వారి మరణాలేంటో అక్కడికి వెళ్ళి స్పష్టంగా వారి జీవితాలను మనం ఏం చేయాలి? చూడాలి. అందుకనే దేవుడు ఈ భూమి మీద ఏం నేర్పిస్తున్నాడంటే వాక్యముతో వారు ఎలా మరణించాడో వారికి నేర్పిస్తున్నాడు. వాక్యముతో దేవుని ఎలా స్తుతించారో వారికి నేర్పిస్తున్నాడు. మనకి నేర్పిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాక్యం అనే మాటలను హృదయంలో భద్రపరుచుకుని శిథిలమైపోతున్న దీని కొరకు కాదు, రాబోతున్న పరలోక నిత్యత్వము కొరకు మనం ఏం చేయాలి? పరుగులు పెట్టాలి. దేవునికి స్తోత్రం. మరి ఎంతగా పరుగులు పెడుతున్నాం? వాక్యాన్ని వింటున్నాం, మనం ఎంతగా దేవుని స్తుతిస్తున్నాం? శరసాలు బద్దలైపోయి పేతురు కోసం ప్రార్థన చేస్తే శరసాలలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చేసాడు. మరి సంఘం ప్రార్థన చేస్తే ఎంతగా సంఘం కట్టబడాలో ఆలోచన చేయండి. మరి ఎంతగా ప్రార్థన చేస్తున్నామో ఆలోచన చేయండి. దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉండాలంటే మొదటిగా మనము నీతి కార్యములను జరిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు 6 వరకు ఉదయం మీరేం కంగారు పడద్దు. అన్నం తినొచ్చేసారా? అన్నం తినొచ్చారా లేదా? వర్షం వస్తుంది, ఎక్కడికి వెళ్తాం లేదు. ఇవాళ ఫాస్టింగ్ డే మనకి ఆదివారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం అనే నిత్యత్వం కొరకు మనం ఏం చేయాలి? పరుగులు పెట్టాలి.
ఒకడు అంటున్నాడు ఏమని, చనిపోయిన తర్వాత నాకు 5 కుమారులు ఉన్నారు, 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తాను, సువార్త ప్రకటిస్తాను, నన్ను పంపించి అంటున్నాడు. వీడికి అవకాశం ఉన్నప్పుడు సువార్త వెళ్ళేది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, వీడు 5 అన్నదమ్ములు మారుస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చెప్పడానికి అనేక మంది ఉన్నారు, నువ్వు కంగారు పడొద్దని చెప్పాడంట అబ్రహాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు వాక్యం మనతో నేర్పించబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, నీతిమంతులుగా దేవునికి యథార్థవంతులుగా కనబడడానికి ఈ వాక్యాన్ని మనము గ్రహించాలి, జాగ్రత్త పడి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మనం ఎలా ఉండాలో నేర్పించాలనుకుంటున్నాడు. మన స్థితిగతిని ఎలా మార్చాలో దేవుడు చెప్పడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. వాక్యం అనే విత్తనాన్ని మన జీవితంలో వెయ్యాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటప్పుడు స్థిరమైన హృదయం శిథిలమైపోతున్న జీవితం కొరకు కాదు, పరలోకమందున్న ఒక స్థితి కొరకు మనము పరుగులు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, సితారుతో యెహోవాను స్తుతించాలంటున్నాడు, 10 తంతుల స్వరమండలంతో ఆయన కీర్తించాలంటున్నాడు. ఆయన గీర్చి నూతన కీర్తనలు పాడండి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇంపుగా అంటే ఇష్టముగా, ఆయనకి ఇష్టముగా ఉండాలి మనం వాయిస్తే. అర్థమవుతుందా? అనేక మంది పాట పాడతారు, ఎందుకు పాడతారో తెలియదు, లోపలంతా కుళ్ళు ఉంటది, పై పెదవులు మాత్రం దేవుని స్తుతించాలని మనం చూస్తూ ఉంటాం. అలాంటివి దేవుడు ఆలకించడు. ఆమోసు 5:21 అంటాడు, మీ స్వరాలు నాకు వినిపించొద్దు. 23వ వచనం అనుకుంటా, మీ పాటలు నా చెవిని పడదా నాకు ఇష్టం లేదు. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగినీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. ఏం లేదంట, మనస్సు లేదు. దేవుడికే మనస్సు లేదు. ఎక్కడి నుంచి ప్రార్థన, ఎక్కడి నుంచి పాటలు పాడుతున్నారు, పెదవుల నుంచి పాడాడేస్తున్నారు. ఏ రీతిగా పాడాడుతున్నారంటే, ప్రభువా నన్ను చేర్చుకోమన్నట్టు పాడేస్తున్నారు పాట. దేవుడేమి చేర్చుకుంటాడా? చేర్చుకోడు. ఎందుకు అర్థమవుతుందా? అంటే రొమ్ము కొట్టుకుని విడదీసుకుని పాటలు గొంతెత్తేసి పాడేస్తారు. ఎందుకు పాడతారు? దేవుడు వీళ్ళు సరంగంట వినడమే ఇష్టం లేదంట. పరలోకమందు వినడానికి నాకు మనసు లేదు నాయనా, నువ్వేం పాడొద్దని చెప్పి ఆమోసు ద్వారా మాట్లాడింపజేస్తాను. పాటలు పాడడం ప్రాముఖ్యం కాదు, నీలో ఉన్న నీతి యథార్థతను దేవునికి చూపించడమే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళని గురించి ఎలా మాట్లాడితే మరి చూపించారు. వాళ్ళు ఏం చూపించారు? చెరసాల బద్దలైపోవడం చూపించారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు గాన ప్రతిగానములు చేస్తే చెరసాలు బద్దలైపోయి, ఇక్కడ ఆమోసు అంటున్నాడు, పై పెదవుల నుంచి ప్రార్థన పాటలు పాడితే గనక దాని మీద నా మనస్సును ఏ మాత్రమును ఉంచను. దేవుడు అదే నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడంటే, నీవు నీతి కలిగి జీవించడము ఎంత ప్రయత్నం చేస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు ఆలోచిస్తే, దేవుని కార్యాలను చేయడానికి నీవు ఇష్టపడితే, దేవుడే నీ కార్యాలను చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీరి మీద మనస్సు ఉంచట్లేదంటే మీరు ఏ పాటలు పాడుతున్నారు? చెప్పాలి, ఏ పాటలు పాడుతున్నారు? పైన పెదవుల నుంచి వెళ్ళిపోతుంది పాట. ఆదివారం అయ్యేసరికి చాలా మంది మైక్ పట్టేసుకుంటారు. మైక్ పట్టేసుకుని పాటలు పాడినంత మాత్రాన్ని దేవుడేమి ఆలకించడు. దేవుడు ఎలా ఆలకిస్తాడంటే, హృదయాంతరంగంలో నుంచి దేవుని స్తుతిస్తున్నామని ఆ హృదయం కలిగిన పాటలు ఎప్పుడైతే వెళ్తాయో వెంటనే వాటి యందు మనస్సును నిలుపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మాట్లాడుతున్న మాటలను జాగ్రత్తగా వినాలి. దేవుడు మాటలు ఏదో ఊరికే చెప్పేస్తున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఏదో తెలుసుకొని బోధించేస్తున్నాడు అంటే ఏదో తెలుసా? వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్తున్నాడు. ఈ వాక్యముతో నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం ఎలా ఉండాలంటే స్థిరమైనదిగా దేవుణ్ణి స్తుతించాలి. అందుకని అంటున్నాడు, ఉత్సాహ ధ్వనితోను ఇంపుగా వాయించడం అంటున్నాడు. ఇంపుగా అంటే దేవుడు వినే రీతిగా మన పాట ఎలా ఉండాలంటే ఇంపుగా ఉండాలి. దేవుడు వినే రీతిగా ఇంపుగా ఉండాలి. మనం పాట పాడితే ప్రజలందరూ వింటారు, కానీ ప్రజలందరిలో నువ్వు ఎలా ఉన్నావో కూడా ఆ పాటను బట్టి అర్థమైపోతుంది. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం స్తుతిస్తే సాతాను శక్తులు కదిలించబడాలి, చీకటి శక్తులు కదిలించబడాలి, వాడి శక్తులు పారిపోవడానికి తోక ముడుచుకొని సిద్ధపడిపోవాలి. ఎందుకంటే వీడు స్వరమెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు, మనకి ఇక్కడ అధికారము లేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుడు ఆ జైలు అధికారంలో నుంచి పారిపోయాడు కనుక వాడికి రక్షణ కావాలనే ఆలోచన వచ్చింది. సాతానుడు వాడిలో నుంచి వెళ్ళిపోయాడు. అంతవరకు వాడికి ఏం తెలీదు, దేవుని యొక్క ప్రసన్నత ఏమిటో తెలీదు, దేవుని యొక్క బలమైన కార్యం ఏంటో తెలీదు, దేవుని యొక్క అనుభవాలు ఏంటో అతనికి తెలీదు. దేవుని స్తుతిస్తే శరసాలు కూడా బద్దలైపోయి సాతానుడు పారిపోతాడని చెప్పి ఆలోచన వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనో తెలుసా, అక్కడున్న జైల్లో ఒక్కడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. ఎలాంటి కార్యమో తెలుసా, అది సందు దొరికితే గోడ దూకేమా జైల్లో ఉన్నవాడు, బయటికి ఎప్పుడు వెళ్ళిపోవాలని చూస్తాడు. ఈ శరసాల నుంచి కనీసం ఒక స్వరంగం కనబడితే చాలు, అందులో నుంచి ఎలాగైనా గట్టెక్కేయాలని చూస్తాడు. అవునా కదా? అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరూ ఏం చేశారంటే వీళ్ళ కీర్తనలకి మారు మనసు వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని స్తుతిస్తే అంత ఇంపుగా ఉండాలి దేవునికి. ఏ రీతిగా దేవుని స్తుతిస్తున్నాం? అపవిత్ర పెదవులతోనా? పాటలు పాడుతున్నామని కాదు, కానీ ఈ పాట దేవునికి ఇష్టపూర్వకంగా పాడుతున్నానా లేదా అనే ఆలోచన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మాట్లాడుతున్నాడు 3వ వచనంలో, ఆయన గూర్చి నూతన కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మకమైన వాడు కనుక ఈ రోజు మనల్ని పూర్తిగా ఆయన స్వాధీనంలోనికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పూర్తిగా మనం ఆయన స్వాధీనంలోనికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. నమ్మకమైన వాడు కనుక నమ్మకమైన మాటలను ఈ రోజు మనకి తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నమ్మకమైన మాటలను మనకి తెలియజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నమ్మకమైన వాటిపైన దృష్టి పెట్టాలి. ఎందుకని భక్తులందరూ దేవుని మీద దృష్టి పెట్టిన వారిని నమ్మకస్తులుగా మోషే అని పిలుస్తున్నాడు. అవునా కదా? ఈ రోజు మనం నమ్మకస్తులుగా దేవుని ఇంట్లో కనబడాలంటే మనం జీవితం అంతా దేవునికి నమ్మకముగా చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బ్రతుకులన్నీ వెలుగుగా మార్చిన దేవునికి ఎంత స్థానం ఇవ్వాలో అంత స్థానం ఇవ్వాలి. అందుకని అంటున్నాడు, యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది, ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. లోకము దేనితో నిండి ఉన్నదంట? యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన చేస్తున్న పని ఏంటంటే నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడంట. ఏం ప్రేమిస్తున్నాడు? నీతిని న్యాయమును ప్రేమిస్తే మనకి ఏది కొద్ది ఉండదు, అందులో మనకు కనబడితే. దేవునికి స్తోత్రం. లోకంలో నీతిమంతులు కొరవైపోయారు. దేనిని పూజిస్తారో తెలియదు. ఇదిగో ఈ వారం రోజులు గట్టిగా పూజించేస్తారు, పట్టుకెళ్ళి బొద్దలో ముంచేస్తారు. పనికిరాని పెంటగా పడేసి పక్కన ఏదో తొక్కిచ్చేస్తారు కేయులతో. ఆ ఎగ్గు తొక్కుతారు మళ్ళీ ఈ లడ్డు పూజించినాడు. అవునా కదా? చాలా వీడియోలు చూస్తూ ఉంటాం, చూడని కావాలి. ఈ 9 రోజులు 7 రోజులు లేకపోతే 5 రోజులు 3 రోజులు తెగ పూజించేస్తారు. లడ్డును కూడా ఏదో ప్రసాదంగా తీసేసుకుంటారు. కానీ తర్వాత క్రేన్తో పట్టుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? మురుక్కాలలో పడేసి ఏం చేస్తారు? అది మొలగపోయింది అనుకో, పైకెక్కి ఎంతమంది తొక్కుతారు? ములిగి వరకు తొక్కుతానే ఉంటారు. ఎందుకని? వాడికి ఏ భక్తి చేస్తున్నాడో వాడికి తెలీదు, వాడు ఏ జీవితాన్ని కలిగి నడుస్తున్నాడో వాడికి తెలీదు, ఏ ప్రణాళిక కలిగి నడుస్తున్నాడో వాడికి తెలీదు. నిజముగా దేవుడు అనేవాడిని వాళ్ళ తొక్కుతారా ఎవడైనా? నిజముగా దేవుడు అనేవాడిని ఎవడైనా అలా పడేస్తాడా? పడేయుడు. సృష్టిని సృజించిన వాడు అయ్యో నన్ను కొడతాడేమన్న ఆలోచన రావాలి. వాడిలో ఈడు కొడతాడనే భయం లేదంటే మరి ఏం ఆలోచన ఉంది వారిలో? వాడు దేవుడనే ఆలోచన లేదు. వాడికి ఏంటంటే దీన్ని ఆనవాయితీగా పడేయాలని ఆలోచన తప్ప దేవుడిని ఎలా చేస్తే మనమల్ని కఠినమైన శిక్ష వేస్తాడని చెప్పి ఆలోచన వాడికి లేదు. ఎందుకని? వాడు దేవుడే కాదు. వాడు దేవుడు కానప్పుడు వాడిని ఎందుకు పూజించుతున్నారంటే పూజించే వీడికి బుద్ధి లేదు. పూజించే వీడికి ఏం లేదట? బుద్ధే లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, లోకములో యెహోవా ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవుడు ముందే చెప్పేశాడు. అందుకనే మన ఫోటోలు ఏమి తగిలించుకోకూడదు. దేవుడు ఎలా ఉంటాడో కూడా ఎవరికి
తెలియని వాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టిని చేసిన వాడు ఎలా ఉన్నాడు ఇప్పటికీ కూడా ఎవరికి తెలీదు. తెలియని వాడే దేవుడు. రూపాలు తెలిసిపోతే దేవుడు ఎలా అవుతాడు? రూపాలు తెలిసిపోతే వాడిని ఎలా సేవించగలుగుతున్నావు ఆలోచన చేయి. దేవుడు అనేవాడు సృష్టిని సృజించాడు. ఆయన రూపము ఎవ్వరు కూడా చూడలేదు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ స్వరూపే వెలుగుతో నింపబడిన వాడు. ఆయన చూడాలనుకున్నవాడు మోర్చిల్లిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే చూడలేకే వెనకపాత్రం చూశాడు. ఏం చేశాడు? నేను నీ ముందు చూడలేను కాదు బాబు, నా వెనక నుంచి నువ్వు వెళ్ళిపోతే నీ వెనక నేను చూసుకుని సంతోషపడతాను అన్నాడు. ఎందుకని? ఏదో 80 రోజులు పాపం ఉపవాసం చేశాడు నా కోసం అని చెప్పి వెనకపాత్ర చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యం మనకి నీతిని న్యాయమును నేర్పించడానికి మనల్ని ప్రేమిస్తుంది. ఈరోజు ఆ స్థితిని విడిచిపెట్టకూడదు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆలస్యం వెనకాల క్రొత్త సృష్టిని మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నడిచిన బాటలో మనం వెళ్ళగలగాలి. చూడండి, అందుకని కొరింథీ సంఘానికి రాస్తున్నాడు మాటలు. ఏం రాస్తున్నాడంటే 1 కొరింథీ 4 చదివాం కదా. క్రీస్తు నిమిత్తము ఏంటంట? క్రీస్తు నిమిత్తము వెర్రివారంట. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట క్రీస్తునందు వెర్రివారిగా ఉన్నారంట. వెర్రివారిని ఎవరైనా పట్టించుకుంటారా? చెప్పండి. అలా అడుక్కునేవారంట సువార్త చెప్పడానికి. వాడు అమ్మా సువార్త వినండి, అమ్మా రక్షణ పొందండి. వెర్రివారిలా తిరిగేవారంట మనుషులు చుట్టూ. వాళ్ళు మరి మైకులు లేవు కదా, అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా, వీడియోలు చూడడానికి యూట్యూబ్ లేదు కదా, ఇవన్నీ లేవు. వారు ఏం చేసేవారంటే పిల్లోడు దగ్గరికి కూడా వెళ్ళి సువార్త, అమ్మా నిజమైన రక్షకుడు ఈయన, నిజమైన సువార్త ఇది, నిజమైన భాగ్యం ఇది ఉంది అని చెప్పి వారు వివరిస్తూ ఉండేవారంట. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనకి సెల్ వచ్చినాయి, యూట్యూబ్ వచ్చినాయి, అనేకమైన వచ్చినవి, కానీ వారు వెర్రి వారి వలె సువార్తను ప్రకటించడానికి వెళ్ళేవారంట. వాళ్ళందరూ వెర్రి వాళ్ళ మా వెంట పడుతున్నామని విసుగు చెందేవారంట. అయినా వారు వెర్రి వారిగా మారడానికి ఇష్టపడ్డారు, కానీ ఏ మాత్రం కూడా సువార్తను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనకి ఈ సువార్త వినబడుతున్న అంతటి వెర్రివారైన వారు మనకి ఈ లేఖనాలను దేవుని ద్వారా మనకి అందించిన ఈ లేఖనాల పట్ల మనం భయభక్తులు కలగకుండా జీవిస్తున్నాం. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? దేవుడు నేర్పిస్తున్న విధానం ఏ క్రమంలో ఉంది? దేవుడు ఎంతో సృష్టించబడిన సృష్టిని మనకి దేవుడు నేర్పించి ఈ లోకంలో నీతిని నేను ప్రేమిస్తానని చెప్పి దేవుడు నేర్పిస్తుంటే ఆ నీతిని విడిచిపెట్టి మనం ఎలా బ్రతుకుచున్నాం? దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి బ్రతికితే మన బ్రతుకు ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆలోచన చేయండి. కానీ కష్టంలో ఉన్న యోబు కూడా తన జీవితాన్ని విడిచిపెట్టలేదు. తన నీతిని చూపించాలని ఇష్టపడ్డాడు. అతని నీతిని చూపించినందుకే 42:10 అద్భుతమైన శ్రేష్టత కలిగిన భాగ్యాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? కొంచెం శ్రమ వస్తే చాలు, కొంచెం ఇబ్బంది వస్తే చాలు, కొంచెం కఠినమైన పరిస్థితులు మనకు ఎదురైతే చాలు, ఏం చేస్తామంటే దేవుడిని విడిచిపెట్టేసి దేవుడు నాకేమి చెయ్యట్లేదనే దృష్టిలోనికి వెళ్ళిపోతాం. దేవుడు మనకి నేర్పించేది ఒకటే, నీతిని లోకంలో చూపిస్తే ఆయన లోకంలో మన కార్యాలను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే వీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే వెర్రి వారిగా ఉండి సువార్తను ప్రకటిస్తున్నారంట. బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము ఈ గడియ వరకు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చూస్తే వారిని వారు తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. వారిని వారు తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే నీవు ఎక్కడ తగ్గించబడితే అక్కడ హెచ్చించబడతావు. దేవుని దగ్గర నీవు ఎంత తగ్గించబడితే అంతగా హెచ్చించబడతావు. దేవుని చిత్తంలో నీవు ఎంతగా మనుషుల ఎదుట ఎంత తగ్గింపబడి నీవు జీవించగలిగితే అంత హెచ్చింపబడతావు. దేవునికి స్తోత్రం. మన బ్రతుకులో ఏం కావాలో తెలుసా?
ఇక్కడ ఎంత అపోస్తులుడైన పౌలే మాట్లాడుతున్నాడు, మీరు బలవంతులే, నేను బలహీనుడు, మీరు ఘనహీనులే, మేము. చూడండి అక్కడ మాట్లాడుతుంది, మీరు గనులు. ఇక్కడ ప్రతి విషయంలో ఏ కంపారిజన్ చేసుకుంటున్నాడంటే ఇతరులతో తక్కువ చేసుకుని మాట్లాడుకుంటున్నాడు, ఇతరులతో తక్కువ కలిగి జీవిస్తున్నాడు, ఇతరులతో తక్కువ కంపారిజన్ చేసుకుని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తగ్గింపు కలిగిన స్వభావం క్రీస్తులో చూశాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని ఏలుతున్నవాడు, ఈ సృష్టిని ఏలుతున్నవాడు ఈ లోకానికి తగ్గించుకొని వస్తే నేనే పాటి వాడినయ్యా మీకంటే తక్కువ వాడిని, నేను ఏ పాటి వాడినయ్యా మీకంటే తక్కువ వాడిని, నేను తక్కువ వాడిని, మీకంటే బలహీనుడను, మీకంటే ఘనహీనుడను, నేను మీకంటే గొప్పవాడిని కాదని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఘనమైన వారే, దేవుని చేత బలపడుతున్న వారే, కానీ మేము కూడా మీలాగే తగ్గింపు కలిగిన వారమని నేర్పిస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విధానం ఏంటి తెలుసా? వారు ఏ దృష్టితో జీవితాన్ని గడిపారో అదే దృష్టి మనలోనికి రావాలి. ఏ బాటను వారు అనుసరించారో అదే బాట మనలోనికి రావాలి. మరి ఇంత శ్రేష్టత కలిగిన జీవితాన్ని దేవుడు అపోస్తలుడైన పౌలుకు నేర్పిస్తే ఈరోజు మనకి కూడా ఆయనకి నేర్పించిన బాటని మనకి నేర్పిస్తున్నాడు. వాక్యము లోకమును గమనిస్తుంది, వాక్యము లోకంలో ఏ రీతిగా వెళ్తుందో, ఏ ప్రజలు ఏ సేవకుడు ఎలా బోధిస్తున్నాడు, ప్రజలను ఎలా ఉండడానికి దేవుడు నేర్పిస్తున్న మాటలను తెలియపరుస్తున్నాడు. ఆ మాటలను పట్టుకొని మనం వెళ్ళకపోతే మన స్థితిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. అందుకని ఆ 13వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎంత కాలము ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోతాను. అలాగే మాట్లాడవలసి వస్తుంది. కఠినమైన శ్రమలు దావీదులో ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఎంతో ఇబ్బందులతో ఉన్నాడు. అందుకని మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎంత కాలమయ్యా నన్ను విడిచిపెడతావు, ఎంత కాలమయ్యా నాకు దూరంగా బ్రతుకుతావు, ఎంత కాలమయ్యా నాకు విముఖుడుగా ఉంటావు, ఎంత కాలం నన్ను దూరపరిచి నన్ను విడిచిపెట్టేస్తావు, నాపై నీకు జాలి లేదా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకని తను చేసిన క్రియలు తనకి దేవుడిని దూరం చేసేసి, తను చేసిన అవిధేయత క్రియలు తనకి దూరం చేసేసి, దేవుడు రావాలని ఇష్టంతో ఉన్న ఆ పాపం అతనికి ఏమైపోయింది? అడ్డుగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకనే 33లో కూడా యెహోవాను ఆనందముతో స్తుతించండి, ఆనందగానముతో స్తుతించండి, యథార్థ హృదయముతో స్తుతి గానములు చేయండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే దేవుని ఎంతగానో మనం స్తుతించాలి, దేవుని ఎంతగానో యథార్థమైన నీతి కార్యములను చేయడానికి ఇష్టపడాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా ఏం చేస్తున్నాడంటే తగ్గింపు స్వభావాన్ని ఈ వాక్యంలో మనకి నేర్పిస్తున్నాడు. తగ్గింపు కలిగిన మాటలను ఈ వాక్యంలో మనకి నేర్పిస్తున్నాడు. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము ఘనహీనులము. క్రీస్తు నిమిత్తం అని మాట్లాడుతున్నారు. చూశాడు అక్కడ క్రీస్తు ఏ స్వభావం కలిగి ఉన్నాడు అదే స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. ఏ అంటే ఆ స్వభావమే నాకు కావాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకని నరికేశాడు, కొట్టేశాడు, రాసి రప్పాలు పెట్టేశాడు క్రైస్తవుని. కానీ ఇప్పుడు అంటున్నమాట క్రీస్తే నాకు ఆధారం అని మాట్లాడుతున్నాడు. క్రీస్తు స్వభావమే నాకు ఆధారం అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, ఈ గడియ వరకు ఆకలి దప్పులా. దేవునికి స్తోత్రం. దేని విషయంలో అంట? దేవుని విషయంలో ఆకలి దప్పులను మర్చిపోయారంట. ఆకలి దప్పులుగా ఉన్నా గాని దేవుని స్తుతించడం మానలేదంట. ఆకలి తనని కృంగదీసేసిన, ఆకలి వారిని బాధ పెట్టిన, ఆకలిని తనని అవమానపడి అంచుల్లోనికి తీసుకువెళ్ళిన వారు మాత్రం ఆ ఆకలి విషయంలో ఏం చేశారంట? దిగులు చెందరు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆకలి దప్పులు గలవారమై ఉన్నాము గాని మేము ఏ మాత్రము కూడా ఆకలిని గూర్చి ఏ రోజు చింతించలేదు. ఆకలిని గూర్చి మా స్వభావాన్ని ఏ రోజు మార్చుకోలేదు.
దేవుడు మమ్మల్ని ఆకలి దప్పులతో ముంచేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని ఆకలి దప్పులతో నలిపేస్తున్నాడు అని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. కానీ ఆకలి దప్పులని ఓర్చుకోవడానికి కూడా వారు సిద్ధపడి ఆ రంగంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పాటలో వారు వెళ్ళారు. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు చూడండి, దిగంబరులు అంట. ఏంటంట? బట్టలు లేని వారిగా జీవించారంట, వస్త్రహీనుల వలె జీవించారంట. అయినా దేవుని సేవించారు, విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి కొంత శ్రమ వచ్చేటప్పుడు దేవుని ఏం చేస్తాం? మర్చిపోతాం. కొంత ఆపద సరిగా వచ్చేటప్పుడు ఏం చేస్తాం? విడిచిపెట్టేసి నాకు ఎందుకు చేస్తావు, ఎందుకు చేస్తారు దేవుడు? నీకేదో నేర్పించడానికి చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకేదో నేర్పించడానికే దేవుడు చేస్తాడు. మరి వీళ్ళకి బట్టలు లేకుండా దిగంబరులుగా ఉన్నారంటే వీళ్ళకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? నా యందు నివసించే వాడికి ఇలాగే ఉంటది. ఎలా ఉంటది? ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఇలాంటి స్థితులు కనబడతాయి. అది సంఘానికి రాస్తున్నాడు. ఈరోజు మన సంఘమైన మనం కూడా ఇదే కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలంటే దిగంబరం అయిపోయిన దేవుని విడిచిపెట్టకూడదు. ఎంత పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోయినా దేవుని విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఈ వర్షాకాలం సరిగ్గా ఎండ కాయకపోతే మనం ఏం చేస్తాం? మనమే ఈ వర్షం ఏంట్రా అని చెప్పి చేదరించుకుంటాం. మరి ఈ రోజు వరదలు వచ్చి మురిగిపోయిన వారికి ఏం ఆలోచన చేయాలి? ఆలోచన చేయండి. ఒక చెమ్మ తగిలి బయటికి వెళ్ళనివ్వట్లేదు ఈ వర్షం అని మనం ఆలోచన చేస్తే మరి అక్కడున్న బిడ్డలకి ఏం ఆలోచన ఉండాలంట? దేవుడిని ఎంత దూషించాలంటారు చెప్పండి? దేవుడు అనేవాడు ఉంటే అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అనేక మంది ప్రాంతానికి సంబంధించిన వారు ఉన్నారు. మరి అంతమంది దేవుడిని దూషించట్లేదే? ఆలోచన చేయండి. వారు ఏం ఆలోచన చేస్తున్నారు? వచ్చింది అలాగే వచ్చేసింది, మమ్మ మేము కాపాడుకుంటే చాలు అనుకుంటున్నారు. వారికున్న దాని గురించి ఆలోచించట్లా. వీరు కూడా అదే చేస్తున్నారు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, దేవుని స్తుతించడంలో మేము దిగంబరం అయిపోయినా పర్వాలేదు అని ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. పిడిగుద్దులు తిరుచున్నారంట. ఎందుకు తిరుచున్నారు పిడిగుద్దులు? సువార్తను ప్రకటించడానికి ఆటంకాలు వచ్చిన పిడిగుద్దులు తినడంలో ఏ మాత్రము కూడా వారి వెనకడుగు వేయట్లేదు. కొట్టుకుంటావా కొట్టుకో పర్వాలేదు, తిట్టుకుంటావా తిట్టుకో పర్వాలేదు, బాధపరుస్తావా బాధపరచు పర్వాలేదు, ఇబ్బంది పెడతావా ఇబ్బంది పెట్టు పర్వాలేదు, ఏ మాత్రము కూడా మేము సువార్తను మాత్రం ఆపం. వారు ఏం కలిగినారంటే ఒక క్రైస్తవ బిడ్డలుగా ముద్ర వేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుల బిడ్డలుగా వారు ముద్ర వేసుకున్నారు. ఎందుకు ముద్ర వేసుకున్నారంటే వారికి ఈ లోకముతో సంబంధము లేదు. ఈ లోకములో అనేక మందిని రక్షించడమే వారి సంబంధులుగా పెట్టుకున్నారు. ఆ లోకానికి అలా చర్చలో పెట్టుకున్నారు. అందుకే అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉండదు చూడండి. 13వ వచనం చూడండి. 13వ అధ్యాయం 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. అపోస్తలుల గారి 14వ అధ్యాయం అంత్యోకయ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయారని అనుకొని పట్టణములకు వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఏం చేశారంట? ఈడ్చివేశారు. అలాంటి పరిస్థితులు వచ్చినాయంట. పిడిగుద్దులు తిన్నారంటే ఎందుకు తిన్నారు చెప్పండి? దేవుని సువార్త కోసం చచ్చిపోయడానికి పక్కకి ఈడ్చేశారంట. ఏంటి? పక్కకి వీడ్చి వెళ్ళిపోయారంట. పక్కకి వీడ్చి వెళ్ళిపోయిన తర్వాత మరలా పౌలు లేచి వెళ్ళిపోయాడు. ఎందుకని? వారు ప్రకటిస్తున్న సువార్త నిజమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఏ వాక్యం అయితే మనం వింటున్నామో ఆ వాక్యము నిజమైనది. ఆ వాక్యం మన స్థితిని మార్చగలిగేది. ఆ వాక్యం మన జీవితాలను మార్చగలిగేది. అందుకనే ఈ వాక్యము మనకి ఏం నేర్పించాలంటే పిడుగుద్దులు తిన్నా మనం ఏం చేయాలంటే ఆ వాక్యం నందు నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత శోధన వచ్చినా ఇబ్బంది వచ్చినా మన శరీరంలోనికి కత్తులే దూయబడినా ఆ వాక్యానికి యథార్థత కలిగిన వారిగా మనం ఏం చేయాలి? నిలబడాలి. దేవునికి స్తోత్రం. 4వదిగా మాట్లాడుతున్నాడు చూడండి.
ఏంటంట? నివాసము లేదంట వాళ్ళకి. యేసుక్రీస్తుకి నివాసం ఉందా? చెప్పండి. యేసుక్రీస్తుకి నివాసము లేదు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా ఏం మాట్లాడుతున్నాడు? నిలవరమైన అంటే నిలకడైన నివాసం వారికి లేదు. మరి దేని యందు వారి ప్రయాసం ఉంది? నిలకడైన పరలోక స్థితిని వారు నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. నిలకడైన పరిస్థితి ఎక్కడుందంటే పరలోకమందు వారికి ఉంది. అందుకని యేసుక్రీస్తు నడిచిన బాటలో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? రన్నింగ్ అవుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలే ఆ బాటలో వెళ్తే అవకాశం ఉన్న మనము వెళ్ళకూడదా? వెళ్ళవచ్చు. చెప్పండి, వెళ్ళాలా వెళ్ళకూడదా? మరి వెళ్ళవలసిన మనము ఆ బాటలో ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఆలోచన చేయండి. వాక్యం వినడం వారికైనా మన జీవితం? చెప్పాలి. వాక్యం వినడానికి మాత్రమే మన జీవితం? పాటలు పాడడానికి మాత్రమే మన జీవితం? అలా అయితే దేవునికి నీ నుండి వెళ్ళేవి ఏది అవసరం లేదు. ఏంటి? దేవునికి నీ నుండి వెళ్ళేవి ఏవి అవసరం లేదు. ఏ కావాలి అంటే దేవునికి ఇదిగో ఇలాంటి కష్టాలు అనుభవించిన వారే దేవునికి ఇష్టమైన బిడ్డలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే వీరికి నిలవడానికి కూడా నివాసము లేక ఉన్నారంట. అలాంటి స్థితిలో వారుంటే మరి ఏం కలిగి ఈరోజు మనం జీవిస్తున్నామో ఆలోచించే. నిలవడానికి నివాసం ఇక్కడ అవసరం లేదు. మరి ఎక్కడ కావాలి అంటే వాళ్ళకి పరలోకమందు ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో మాకు నివాసం ఉంది అనే ఆలోచన వారిలో. దేవునికి స్తోత్రం. అందుకనే పిడుగుద్దులు గుర్తించుకున్నారు. ఆకలి దప్పులు గలవారిగా ఉన్నారు. ఆ దిగంబరులుగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రంగుల ప్రపంచం అయిపోయింది. ఏమైపోయిందంటే ఆడవాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో వారికే సరైన రీతి కనబడదు. రంగుల ప్రపంచం అయిపోయింది. కానీ వీరు దిగంబరులైపోయి సువార్త ప్రకటిస్తున్నారు. దిగంబరులైపోయి సువార్తను ప్రకటిస్తుండే ఈ రోజు రంగుల ప్రపంచంతో సువార్తను ఏం చేస్తున్నారట? ప్రకటిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది సమాజం అంటే వాక్యానికి వ్యతిరేకమైపోయింది. దేవునికి నేర్పించే గుణంలోనికి వెళ్ళిపోయింది. ఏంటంట? దేవుడికే వాక్యం నేర్పించే రీతిగా ఈ ప్రపంచం వెళ్ళిపోయింది. ఎవడి వచ్చినట్టు వాడు అనుకూలంగా వాక్యాన్ని బోధించుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు వాక్యాన్ని విమర్శలతో పోటీ తీసేస్తున్నారు. యారా అంటే వాక్యాన్ని దేవునికి నేర్పిస్తున్నారు. ఇది నాకు వాక్యమే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తే వాక్యాన్ని పట్టుకుని దేవునికి నేర్పిస్తున్నారు. ఈ రోజు నేటి సమాజంలో ఏ బట్టలైనా వేసుకోవచ్చు అంటున్నారు, ఏదైనా చేయొచ్చు అంటున్నారు, ఏమైనా చెందొచ్చు అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను అంటున్నాను, దేవుని వాక్యానికి ఎవడైనా విరోధంగా మాట్లాడి ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతికితే దేవుడు ఒకే ఒక్క దెబ్బ కొడతాడు, పైకి తేలిపోతాడు. చెప్తున్నా. ఈరోజు ఎంతో మంది ఈ మాటను వినగలుగుతున్నారు. ప్రతి ఒక్కరికి మాట తెలియజేస్తున్నాను. ఏంటో తెలుసా? దేవుడు ఈ లోకంలోనికి నేర్పించింది ఏంటో తెలుసా? తగ్గింపు కలిగిన జీవితమే. పరిసయ్యులు ఆయన మీదకు వచ్చి పడితే ఆ మీదకు వచ్చిన పడిన వారి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. కానీ వారి దగ్గర చేయవలసిన కార్యాలు అనేకమైనవి ఉన్న వారి దగ్గర ఏం చేయలేదు? కార్యాలు చేయలేదు. దేవాలయంలో యేసుక్రీస్తు సువార్తను చెప్తూ ఉన్నారు. అక్కడ హృదయాలందరినీ గమనిస్తున్నాడు. ఇలాగే ప్రజలందరూ కూర్చున్నారు. కొంతమంది ఆలోచన ఏంటో తెలుసా? ఈయన్ని ఎలా అయినా పట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారు. దేవుడు ఆ సమయంలో ఏదైనా చేయొచ్చు. ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి. కానీ వెనక ద్వారం నుంచి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఖండించవలసిన స్థితి వాళ్ళకు ఉన్నా గానీ దేవుడు ఏం చేశాడు? తగ్గింపు కలిగి వెళ్ళిపోయాడు. ఈ రోజు నేటి సమాజంలో సేవ చేస్తున్న బిడ్డలు ఆ రీతిగా కనబడట్లా. సేవ చేస్తున్న బిడ్డలు ఇదిగో ఈ గుణాలను ధరించుకొని వెళ్ళట్లా. ఏం చేస్తున్నారంటే మైకా ఎదురుగా ఉంది, వీడియోలు ఎదురుగా ఉన్నాయి, యూట్యూబ్ లో ఎక్కువగా వ్యూస్ రావడానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వారి జీవితాలను దేవునికి వ్యతిరేకంగా మార్చేసుకుంటున్నారు. అలా చేయడంలో వాళ్ళు తప్పు చేయొచ్చు, కానీ నేర్చుకుని దైవ వాక్యం మనకి నేర్పిస్తున్న బాటను మనం ఏ మాత్రము కూడా విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం.
గొప్పగా మాట్లాడుతున్నాడని వాడిని వాడు ఇచ్చించుకున్నాడా, దేవుని దగ్గర విసిరివేయబడతాడు. ఎవడైనా నేను గొప్పవాడినని చెప్పి ఎప్పుడైనా ఆలోచన చేసి దేవుని వాక్యాన్ని వాడికి అనుకూలంగా, వాడికి తలంపులకు నచ్చినట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఎవడైనా బోధిస్తే వాడికి కఠినమైన తీర్పు ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడేమన్నా బెదిరివాడా దేవునికి నేర్పించడానికి ఈరోజు ప్రజలు? దేవుడికి ఏమన్నా తెలీదా దేవునికి నేర్పించడానికి ఈరోజు ప్రజలు? ఏమి నేర్పిస్తున్నారు అంటే దేవునికే వాక్యాన్ని నేర్పిస్తున్నారు ఈరోజు ప్రజలు. అటువంటి స్థితిలో ఎవడైనా బ్రతికితే దేవుడు ఒకటే బిలాము కొట్టినట్టుగా కొట్టాడంటే నీవు ఏ అగాధంలోనికి వెళ్ళిపోతావో నీకే తెలియదు. జాగ్రత్త. బిలాము నీలాగనే త్రోవ తప్పి వెళ్ళాడు, గద్దించాడు, వాక్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. దేవుడు ఏదైనా నోడితే పలికితే అయిపోద్దని చెప్పి పలకొద్దు అన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఆలోచించి, అందుకని మాట్లాడుతున్న మాటల్లో 4 విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారమై ఉన్నాము, దిగంబరులమై ఉన్నాము, పిడుగుద్దులు తిన్నవారమై ఉన్నాము, నిలవడానికి స్థలము లేకుండా ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఈరోజు నిన్నంటే వెనకాల నడిచే వాళ్ళు ఎక్కువగా అయిపోతున్నారు. ఈరోజు బాగా వారు జరిగింది ఎవరెవరికి? విజయ్ ప్రసాద్ రెడ్డికి బాగా ప్రకటిస్తున్న జేమ్స్ గారికి ఏం వారు జరిగిందంటే, ఈయనేమో డెబిట్లు పెడతాడు, ఈయనేమో ఈ డెబిట్లు పెడతాడు. ఎక్కడి నుంచి వస్తుందా అంటే వీళ్ళలో వాక్యము వారికి అనుకూలంగా ఎత్తుకుంటున్నాయి ఉన్నాయి కానీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అనుకుంటున్నారు కానీ దైవ చిత్తము కలిగిన, ఆశీర్వాదం కలిగిన మాటలను మాత్రం ఏ నోట పలకట్లేదు. ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నా, నువ్వెలా జీవించాలో వాక్యం ఏం నేర్పిస్తుంది? ఇక్కడ ఈ వాక్యం చూడండి. స్వహస్తములతో పని చేశాము, కష్టపడ్డాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొడుచున్నాము, లోకమునకు మురికిగా అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాక్యాలు మరి వీళ్ళకి కనబడుతున్నాయో లేదో తెలియదు కానీ ఎందుకు ప్రజలకు లోకమైపోతున్నారో ఎవరికి కూడా అర్థము కావట్లేదు. ఈరోజు సంఘమైనటువంటి మనము దేవుని చిత్తాన్ని ఇష్టపడి నెరవేర్చడంలో కష్టమైన మనము భరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టమైన భరించి దేవుని కొరకు మనము నిలబడాలి. మిమ్మును సిగ్గుపరచవలని కాదు గాని నా ప్రియమైన పిల్లలకు మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు బాగా గమనించుకోవలసిన పరిస్థితి, ఏ రీతిగా జీవితాలు వెళ్తున్నాయో ప్రతి ఒక్కరూ మనం ఆలోచించేయాలి. ఈరోజు బాధలు ఎలా ఉన్నాయో, విమర్శలు ఎక్కువగా మొదలైపోయింది. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడు? వాడు ఆకలి వేస్తుంది, తక్కువ తినొచ్చు, వాడు ఉపవాసం లేకుండా ప్రార్థనలు చేయొచ్చు, వాడికి తీర్పు చేర్చడానికి నువ్వెవడు? పై అధికారికి మాత్రమే ఆ అధికారము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని ఎలా అయితే విత్తుతున్నామో ఆ విత్తనములు కోయడానికే మనం ఉన్నాం తప్ప మనమెవరం పరులకు తీర్పు తీర్చడానికి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అటన్నిటిని విడిచిపెట్టి నీతిని గమనిస్తున్న దేవునికి మాత్రమే మనం లోబడి ఉండాలి. వాక్యము అపోస్తలులు ఎలా అయితే మనకి వివరించారో ఆ వివరణ మనము తెలుసుకొని బ్రతకాలి. అంతే దేవుడు మనకి నేర్పిస్తున్నది. ఎందుకంటే లోకము వాక్యముతో నిండి ఉన్నది. ఆ వాక్యము నీతిని, వెలుగును మనకి చూపిస్తుంది. ఆ చూపిస్తున్న స్థితిని మనం ఎంతగా ఆధారపడి బ్రతుకుతామో అంతగా దేవుని స్తుతించి, అంతగా దేవుని మీద ఆధారపడితే మనము ఎప్పటికీ వర్ధిల్లింపబడుతూ దేవుని చిత్తాన్ని ఎరిగిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం. అతి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తల వంచి ఈరోజు ఏ నీతి కార్యములను బట్టి మన జీవితాలు ఉన్నాయో ఆలోచన చేయండి. దేవునికి ఏ రీతిగా పాటలు పాడి దేవుని కనపరుస్తున్నాం?
ఈరోజు నీ జీవితంలో చేయవలసిన ఆలోచన విధానం ఏంటంటే, దేనిని గూర్చి నీవు ఆలోచన చేస్తున్నావో, దేనిని గూర్చి భ్రమపడి బ్రతుకుతున్నావో, దేవుడు నీ స్వరాన్ని వినాలంటే ప్రాముఖ్యంగా నీవు నీతి యథార్థతను కనపరచాలి. మోసకరమైన జీవితం అందరూ జీవిస్తున్నారు. మోసకరమైన నడవడిక అందరూ నడుస్తారు. మోసకరమైన అనుభవాలు అందరూ నడుస్తున్నారు. గట్టిగా ఆలోచన చేస్తే పాపం చేసేవాడికి మనకి పెద్ద తేడా ఏం కనబడట్లా. గట్టిగా ఆలోచన చేస్తే పాపం చేసేవాడికి మనకి పెద్ద తేడా ఏమీ కనబడట్లా. ఈరోజు ఏ ఆలోచనతో నీవు నేను దేవుని సన్నిధికి వచ్చాము, దేవుడు నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడు, దేవుడు నీకు నాకు ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, ఈ రోజు నీవు గమనించుకుంటే చాలా ప్రాముఖ్యమైన దినాలు ఇవి. పాటలు పాడుతున్నావేమో, ఎలా పాడుతున్నావో నీకే తెలియాలి. వాక్యం చదువుతున్నావేమో, ఎలా చదువుతున్నావో నీకే తెలియాలి. ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడు అంగీకరించే రీతిగా ఉన్నావో లేవో ఇవన్నిటిని పరిశీలించుకోవాలి. దేవుడు యథార్థమైన హృదయాన్ని మాత్రమే అంగీకరిస్తాడు. దేవుడిని స్తుతిస్తున్న బిడ్డలు శరసాలు బద్దలు చేయగలిగారు, అనేక ఆత్మలను పట్టే రీతిగా చేయగలిగారు. ఈరోజు నీ స్వరము దేవునికి అనుకూలంగా ఉందా? కనీసం నీ స్వరాన్ని బట్టి ఎవరైనా పాట పాడితే అమోఘముగా ఉంటుందని చెప్పి ఎవరైనా ఆలోచన చేస్తున్నారు? నీ స్థితిని మార్చగలిగే దేవుడు నీతో ఉన్నప్పుడు ఈ లోకాన్ని చూసి భ్రమపడుతూ, నీ ఒత్తిడినంతా తొలగించగలిగే దేవుడు నీతో ఉండగా ఈ లోకం మీద ఆధారపడి బ్రతకొద్దు. నీవు కారుస్తున్న కన్నీటిని దేవుడు తుడవడానికి ఇష్టపడుతున్నాడు. నీవు బాధపడుతున్న బాధ నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో నీ యొక్క జీవితాన్ని ఏ రీతిగా కనపరచాలనుకుంటున్నావో అది మాత్రం కనపరచొద్దు. పరలోకమందున్న దేవునికి నీ జీవితాన్ని కనపరిస్తే తప్పకుండా నీ దేవుడు నిన్ను దీవెనకరముగా మారుస్తాడు. తప్పకుండా నీవు ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకువస్తాడు. నువ్వు ఏదైతే జరగదని అనుకుంటున్నావో, ఏదైతే ఇలా ఆగిపోయిందని అనుకుంటున్నావో వాటన్నిటినీ దేవునికి అప్పగిస్తే దేవుడు మాత్రమే తీర్చగల దేవుడు. ఈరోజు వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే దిగంబరులు అయిపోయారు, పిడిగుద్దులుతున్నారు, ఆకలి దప్పులతో ఉన్నారు, నివాసం లేకుండా వారు జీవించారు. ఈరోజు ఏ రీతిగా నీ జీవిత ప్రయాణం ఉందో ఆలోచించి ఆనందగానంతో దేవుని స్తుతిస్తున్నావా, యథార్థముగా దేవుని స్తుతిస్తున్నావా ఆలోచించి ఈరోజు నీ పరిస్థితిని అంతటిని మార్చగలిగే దేవుడు నీతో ఉండగా దేనిని గురించి చింతిస్తున్నావో ఒక్కసారి ఆలోచించి. పరమందున్న దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. పరమందున్న దేవుడు నిన్ను తన కొరకు ఏర్పాటు చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. విడిచిపెట్టేసి నూతనమైన క్రొత్త జీవితంలోనికి అడుగుపెడుతున్నాడు. నీకోదేమో అంటున్నప్పుడు తను తెలుసుకున్నాడు, తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళా ఎలా పుట్టగలను, తల్లి గర్భంలోనికి వెళ్ళక్కర్లేదు, నీటి ద్వారా నీకు రక్షణ పొందితే చాలన్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీవు చేసిన తప్పులన్నిటిని గురించి మరలా ఒక్కసారి అడుగుతున్నాడు. విడిచిపెట్టి మరలా నూతన జీవితాన్ని స్టార్ట్ చేస్తే నా కొరకు స్తుతించాలి, నీతిగా యథార్థతగా బ్రతకాలి, అలా బ్రతికే ఫలమైతే మరలా ఎదుగుతున్నా అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితిని అంతటి మార్చుకొని దేవుని కొరకు నేను ఉండగలను అనుకుంటే, దేవుని కొరకు నేను బ్రతకగలను నీవు అనుకుంటే, దేవుని మార్గంలో నేను ఉండగలను జీవించగలను నీవు అనుకుంటే, దేవుని అనుభవాలతో నేను ఉండగలను నీవు అనుకుంటే తప్పకుండా నీ స్థితిని మార్చగల దేవునికి సమయం ఇస్తావు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దైవ కుమారుడా, నీకు వందనాలు. ఈ దినమును బట్టి ప్రభువా నిన్ను సేవించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. వచ్చిన మార్గంలో తోడుగా ఉన్నారు, వెళ్తున్న మార్గంలో కూడా తోడుగా ఉన్నారు. వాక్యాన్ని నీ బిడ్డలతో మాట్లాడి వారి హృదయాలు ఏ రీతిగా ఉండాలో నీవు మాట్లాడినందుకు స్తోత్రం. వారి నీ ఎదుట ఎలా నిలబడాలో నీవు వారికి నేర్పించినందుకు స్తోత్రం. బలమైన దేవుడవు, కృపచూపు దేవుడవు తండ్రి,
మార్గము సత్యము జీవమై ఉండి బ్రతికింపచేయి గొప్ప దేవానికి స్తోత్రం. ఈ మార్గములన్నిటిలో చేర్చుకొని నీ బిడ్డల్ని బలపరిచి శక్తినిచ్చి తెలివితేటల జ్ఞానముతో వివేకమును కలిగజేసి నీ బిడ్డల్ని మరి ముందుకు నడిపించండి. దుష్టుడు ఏ ఆలోచనలు బిడ్డల మీదకి తీసుకురాకుండానట్లు ఈ దినమున విన్న వాక్యాన్ని బట్టి పాటలు పాడినప్పుడు, నిన్ను స్తుతించినప్పుడు, నీకు ఆరాధన చేసినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు వారి జీవితాలను ఎలా కట్టుకోవాలో నేను మాట్లాడినందుకు స్తోత్రం. నీవే నీ బిడ్డలను బలపరిచి శక్తితో నింపి నడిపించి బలపరిచి స్తుతి గానములు నీ బిడ్డలు చేయించుండగా వారి హృదయంలో నుంచి వస్తున్న ఆరాధన ఆలకించండి. వారు ఏ బంధకాల్లో ఉన్న బయటికి తీసుకొచ్చి నీవే మేలుతో నింపండి. ఈ సంఘమును దీవించి ఆశీర్వదించండి. పాలమూరు సంఘమును దీవించి ఆశీర్వదించండి. అయ్యా, ఇదిగో తండ్రి, వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డల విషయంలో, కుటుంబాల్లో కావలసిన సమృద్ధి విషయంలో అన్ని ఏర్పాటు చేయండి. నీవే కృప చూపించి వేలతో నింపి నడిపించి బలపరచండి. వారి కుటుంబాల్లో ఏదైతే కొదువుగా ఉందో తండ్రి, నీవే సమకూర్చగలిగిన ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. నీవే సంతోషకరమైన మార్గములు బిడ్డలకు ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. వారు చింతించకుండా సంతోషంగా వివాహ కార్యము జరగడానికి మేలు చేయండి. బలమైన దేవుడు, కృప చూపు దేవుడు కనుక మార్గము సత్యము జీవమైంది నీవే నడిపించండి. పాలమూరు సంఘమును కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. వాతావరణంలో నుంచి ప్రయాణం చేయబోతున్న పాస్టర్లను దీవించి ఆశీర్వదించి సేవకులను, విశ్వాసులను కాచి కాపాడి భద్రపరచండి. సంఘములన్నిటినీ దీవించండి ప్రభు. ఈ గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ రక్షణ మార్గంలోనికి రావడానికే మా ప్రయత్నం కనుక అందరూ రక్షణ మార్గంలోనికి వచ్చి నిన్ను సేవించడానికి మేలు చేయండి. కృపతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి ప్రభు. సేవ చేస్తున్న బిడ్డలను కూడా అభివృద్ధి పరిచి నీవు నా కుటుంబం పట్ల చేసిన మేలును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ నామములు ఈ వారం అంతటిలోని బిడ్డలకు తోడు నీడ కాపుదల దయచేయమని పరిశుద్ధాత్మ నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ తండ్రి అయిన దేవుని, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడు ఎల్లప్పుడూ అపోస్తలుడైన పౌలు మాకు వివరించిన భక్తి అంతటిని మేము కాపాడుకునేలాగున దేవుడు కృప చూపించిన గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.